జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీలకంఠం, I will see your end. ఎవడ్రా దిగో. నమస్తే నీలకంఠం గారు. ఈవిడేంటి నాకు నమస్కారం పెడుతోంది? అదేంటి మేడం నాకు నమస్కారం? భలే వారండి మీరు. నాకన్నా అన్నింట్లోనూ పెద్దవారు. మీకు నమస్కారం పెట్టడం సంస్కారం కదండి. అవును అవును. ఎలా ఉన్నారు మేడం? మీ ఇంట్లో వాళ్ళందరూ కులాసేగా? నాతో పాటు అంతా బావున్నారు. మీరేంటి పెన్షన్ తీసుకునే ఏజ్లో ఇలా రోడ్డు మీద అడ్డంగా నిలబడ్డారు? ఇందాక నేను కాబట్టి మిమ్మల్ని గుద్దుకుండా ఆపాను. అదే వేరే వాళ్ళైతే ఈ పాటికి కీర్తిశేషులు అయి ఉండేవాళ్ళు. ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతూ చూసుకోలేదు మేడం. పోన్లేండి, యాక్సిడెంట్ కాకుండా ఆపినందుకు థ్యాంక్స్. కళ్యాణ్ చెప్పింది నిజమే. ఈవిడ మాట తీరు, కట్టు, బొట్టు, ప్రవర్తన అన్నీ మార్చేసింది. కేర్ఫుల్గా ఉండాలి కొంచెం. కేసులో మీకు క్లీన్ చిట్ వచ్చే వరకు ఎలా సర్వైవ్ అవుతున్నారో నాకు తెలీదు. హెల్ప్ చేస్తానంటే మాత్రం మీరు ఒప్పుకోవట్లేదు. మీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ నీలకంఠం గారు. కానీ సింహం ఆకలేస్తే గడ్డి తినటం ఎప్పుడైనా చూసారా? నేను అంతే, సేమ్ టు సేమ్. ఎలా సర్వైవ్ అవ్వాలో, ఎలా పడిపోకుండా నిలబడాలో నాకు బాగా తెలుసని మీకు బాగా తెలుసు. అయినా నా మంచి కోరే మీలాంటి వాళ్ళు నాకు సపోర్ట్గా ఉంటే నాకేం కాదు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని వచ్చారు. కానీ నేనే అప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకొని అనుమానించి అవమానించేలా మాట్లాడాను. నా జీవితంలో చేసిన తప్పేదైనా ఉందంటే అప్పుడు మీ మాట వినకపోవడమే. దేవిక నన్ను పొగుడుతుందా లేదంటే ఇండైరెక్ట్ గా దెప్పుతుందా అర్థం కావట్లేదే. నా శ్రేయోభిలాషిగా మీతో ఒక మాట షేర్ చేసుకోవాలనిపిస్తుంది. చెప్పండి మేడం. నన్ను పోలీస్ స్టేషన్లో జైల్లో పెట్టించిన వాడిని మాత్రం వదిలిపెట్టను. అతి త్వరలోనే చిప్పకూడు తినేలా చెయ్యబోతున్నాను. ఆ సీన్ చూడడానికి రెడీగా ఉండండి. బాయ్. నీలకంఠం గారు, మేడం అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి. మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే పోలీస్ స్టేషన్లోనే. పోలీస్ స్టేషన్లో నన్ను కలవడం ఏంటి?